హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పల్లీ పకోడీ చేస్తున్నానండి. మామూలుగా మనకి స్వీట్ షాపులలో బయట మార్కెట్లో సరే పల్లీ పకోడీ దొరుకుతుంది కదా, మనకు అది చూసినప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. తెచ్చుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. సో బయట పొద్దుగూలు కొనలేం కదండి అవుట్ సైడ్ ఫుడ్. సో ప్రైస్ ఎక్కువ రోజు తినాలన్నా కొంచెం కష్టం. అదే ఇంట్లోనే తక్కువ మనీతోటి ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే నేను మీకోసం చూపిస్తున్నాను. సో దానికైతే మెయిన్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలండి, అవి దగ్గర పెట్టేసుకోండి. ఫస్ట్ ప్రిపరేషన్ తర్వాత చెప్తాను. పల్లీలు కావాలి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం. సో ప్రిపరేషన్కి వెళ్ళేప్పుడు మనం కొంచెం వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని ఇందులోనే నేను అప్రాక్సిమేట్లీ ఒక 600 గ్రామ్స్ వరకు అయితే 600 to 700 గ్రామ్స్ ఉంటాయండి పల్లీలు అయితే తీసేసుకున్నాను. వీటిని శుభ్రంగా నలకలు అలాంటివి ఏం లేకుండా శుభ్రంగా చేసుకొని గిన్నెలో పోసేసుకోండి. ఇందులోనే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 1.5 టేబుల్ స్పూన్ అంటే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఈ పకోడీకి అంటే ఈ పల్లీ పకోడీకి మెయిన్ మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇది వేసేప్పుడు మరీ తక్కువ కాకుండా అలానే మరీ ఎక్కువ వేసుకోకండి, జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇందులోనే మన రుచికి సరిపడిన సాల్ట్, అదేవిధంగా మీరు తినే స్పైసీని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. ఒక్కొక్కరికి బాగా కారంగా ఉంటే ఇష్టపడతారు, పిల్లల కోసం స్పెషల్గా చేసేప్పుడు చూసి వేసుకోండి. అదేవిధంగా ఇందులోనే శనగపిండి చెప్పాను కదా, శనగపిండి కూడా అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే ఒక 6-7 ఇప్పుడు నేను వేస్తున్న స్పూన్ ఉంది కంటే పెద్ద స్పూను 6-7 స్పూన్లు అయితే పట్టింది నేను తీసుకున్న క్వాంటిటీకి. ముందుగా ఒక 4-5 స్పూన్లు వేసేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి ఒకసారి అలా కలిపేసేసి ఇందులోనే కొంచెం వాటర్, ఒకేసారి మరిన్ని వేయకండి. ఈ పిండి మామూలుగా ఆనియన్ పకోడీలాగా లూజ్గా అలా ఉండకూడదు, పిండి గట్టిగా ఉండాలి. గట్టిగా అంటే మనకి ఆ పల్లీలకి ఈ శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఉప్పు కారం అన్నీ వేసాయి కదా, స్టిక్ అవ్వాలన్నమాట ఆ పల్లీకి, అంటే అంటుకొని గట్టిగా ఉండాలి. అప్పుడే పల్లీ పకోడీ టేస్ట్ బాగుంటుందండి. మామూలుగా ఆనియన్ పకోడీలాగా లూజ్గా అలా ఉండకూడదు, ఉంటే మెత్తగా ఉంటాయి, ఇవి టేస్ట్ బాగోవు. సో ఎంత గట్టిగా ఉంటే అంత బెటర్, అంత బాగా వస్తాయి, టేస్ట్ కూడా అదే విధంగా చాలా బాగుంటుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలి. నాకు ఇంకా కొంచెం పల్లీలు అక్కడక్కడ బాగా కనిపిస్తున్నాయంటే ట్రాన్స్పరెంట్గా, నాకైతే ఇంకా కొంచెం శనగపిండి పడుతుందేమో అనిపిస్తుంది, ఇంకొంచెం అయితే వేసేసుకుంటున్నాను నేను. ఉప్పు కారం కూడా చెక్ చేశాను, కొంచెం కారంగా అనిపిస్తుంది, అందుకని నేను ఎక్స్ట్రాగా యాడ్ చేయట్లేదు వాటిని ఏమి. నాకు కొంచెం శనగపిండే పడుతుంది అనిపించింది, అందుకని మరొక 2 టేబుల్ స్పూన్లు అయితే, అంటే పెద్ద స్పూన్ అండి ఇది, మరొక 2 స్పూన్లు అయితే యాడ్ చేసేసుకొని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యే విధంగా అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను. చెప్పాను కదండి, పొరపాటున కూడా వాటర్ ఎక్కువ వేయకండి, వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ శనగపిండి ఇవన్నీ పడతాయి రిమైనింగ్. సో జాగ్రత్తగా చూసుకొని ఈ విధంగా కలుపుకోండి. మనం తీసుకున్న పల్లీకి ఇవి మ్యాక్సిమం శనగపిండి బ్యాటర్ అనేది కవర్ అయ్యే విధంగా ఉండేట్టుగా చూసుకోండి. బాగా గట్టిగా కలుపుకోవాలండి, అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో నేను పిండి కలిపేటప్పుడు ఆల్రెడీ పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు, మీడియం అంటే 70% వేడెక్కితే సరిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వేడి ఉందనుకోండి, బాగా కాగిపోతే వెయ్యగానే మాడిపోతాయి పల్లీలు. పల్లి పచ్చిగా ఉంటుంది, పైనేమో మాడిపోయినట్టుగా అంటే కాలిపోయినట్టు ఫ్రై అయిపోయినట్టుగా వచ్చేస్తుంది కదా, అవి టేస్ట్ బాగో మెత్తగా ఉంటాయి. సో ఆయిల్ అయితే ఎక్కువగా హీట్ అవ్వాల్సిన పని అయితే లేదు. మనకి 70% ఆయిల్ హీట్ ఎక్కాక పకోడీలు అంటే దానికి విడివిడిగా వేసుకోవాలండి, పెద్ద ఉండల్లాగా కాకుండా. పల్లి దానికి సపరేట్ అయినట్టుగా ఇలా మనం పిండి కలుపుకున్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో పిండి గట్టిగా కలుపుకుంటే ఆటోమేటిక్గా మనం వేసేటప్పుడు పకోడీ సపరేట్ అయిపోయే వస్తుందన్నమాట పల్లి. అలా ఉంటే చాలా బాగుంటుంది. చూసారుగా నేను వేసేటప్పుడు అసలుకి ఎలా వచ్చాయో, మీరు కూడా మర్చిపోకుండా మెయిన్గా అది గుర్తుపెట్టుకోండి, పిండి కలిపేటప్పుడే ఉంటుంది మొత్తం, జాగ్రత్తగా చూసి వేసుకోండి. మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల పల్లి కూడా లోపల వరకు ఫ్రై అయిపోతుంది, దీనివల్ల క్రిస్పీగా పైన లేయర్ ఏమో క్రంచీగా వస్తుంది. చూసారా, ఇవి మనకి ఫ్రై అయ్యాయా లేదా అని తెలుసుకోవాలంటే మనకి మామూలుగా పల్లీలు మనం వేయించినప్పుడు మంచి గోల్డెన్ కలర్లోకి వస్తాయి కదా, మనకు అలా చూసినప్పుడు అర్థమైపోతుంది ఇవి ఫ్రై అయిపోయాయి అని. అంతే, నాకు తెలిసి ఇవి ఫ్రై అయిపోయాయండి ఆల్మోస్ట్. వీటిని అయితే తీసేసుకుందాం బౌల్లోకి. సో
సో ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఎస్పెషల్లీ వీటిని అయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. రిమైనింగ్ పిండి అంతా కూడా ఇదే విధంగా మనం వేసేసుకోవాలి. పిండి కలుపుకోవడం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. మెయిన్ అదే అనమాట. ఇందులో పిండి కలపడంలోనే పకోడీ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. ఏమాత్రం కొంచెం లూజా అటు ఇటు వచ్చేసినా సరే పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడంలో కొంచెం అటు ఇటు అయినా సరే అంత టేస్ట్గా రావు, ముద్దగా వచ్చేస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇంట్లోనే ఎంతో ఈజీగా సింపుల్గా అన్నీ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, విత్ ఇన్ 10 minutesలో అయితే రెడీ అయిపోతుంది. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.